పాండవులు, కౌరవులు కృపాచార్యుని వద్ద ప్రాథమిక క్షత్రియ విద్యలు నేర్చుకున్నారు. ఇక వీరిని పరాక్రమశాలి యోధులుగా తీర్చిదిద్దడానికి భీష్ముడు ద్రోణాచార్యుని హస్తినాపురానికి పిలిచాడు. ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామాతో కలిసి వచ్చాడు. భీష్ముడు వారిని ఒక్కొక్కరిని పరిచయం చేయగా అందరూ నమస్కారం ఆచార్య అంటూ మ్రొక్కినట్టే నమస్కారాలు చేశారు. ద్రోణునికి ఆ హృదయపూర్వకత కనిపించలేదు. కాని పాండవులు వంగి గురువరి పాదాలను తాకి ఆశీర్వాదం పొందారు. శిష్యులు అంటే ఇలాగే ఉండాలి అని ద్రోణుడు అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ద్రోణుడు అందరినీ ఒక చెట్టు చుట్టూ వృత్తంగా నిలబెట్టాడు. అశ్వత్థామ విల్లు బాణాలు పంచు అని చెప్పి మొత్తం 105 మందికి ఆయుధాలు ఇచ్చించాడు. అందరూ బాణం ఎక్కుపెట్టి ఆ చెట్టుమీద ఉన్న పక్షి కన్నుకి గురిపెట్టండి, నేను చెప్పేవరకు బాణం వదలవద్దు అని ఆదేశించి కొంతసేపు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి కొంతమంది కౌరవులు బాణాలను కిందపెట్టి కబుర్లు చెబుతున్నారు, నవ్వుకుంటున్నారు. దుర్యోధనుడు సడలుకొని కూర్చున్నాడు. ద్రోణుడు గట్టిగా అరిచి వారిని మళ్లీ నిలబెట్టాడు. తరువాత ఒక్కో శిష్యుణ్ణి అడిగాడు, నీకేమి కనపడుతోంది? ఒకరు పక్షిచెట్టు ఆకులు, ఇంకొకరు పండ్లు ఆకాశం అంటూ తలో విధంగా సమాధానమిచ్చారు. చివరగా ఆయన అర్జునుని దగ్గరకు వెళ్లాడు. అర్జునా, నీకు ఏమి కనిపిస్తోంది? అర్జునుడు వినయంగా సమాధానమిచ్చాడు, నాకు పక్షికన్ను మాత్రమే కనిపిస్తోంది ఆచార్య. ద్రోణుడు మళ్లీ ప్రశ్నించాడు, అదికాక ఇంకేం కనిపిస్తోంది? చెట్టు ఆకులు ఆకాశం భూమి అన్నీ ఉన్నాయే. అర్జునుడు ధైర్యంగా అన్నాడు, అవన్నీ ఉన్నా నేను వాటిని చూడటం లేదు. నా దృష్టి ఒక్క పక్షి కన్నుపైనే ఉంది, కాబట్టి దాని తప్ప ఇంకేం కనిపించడం లేదు. అర్జునుని ఏకాగ్రతను చూసి ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వి, అర్జునా, ఇంకేం బాణం వదులు అని ఆదేశించాడు. అర్జునుడు బాణం విడిచాడు. బాణం ఎక్కడికి పోయిందో ఎవరికీ కనపడలేదు. క్షణం తరువాత చెట్టుపైనుంచి తలలేని పక్షిబొమ్మ కిందపడింది. ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ద్రోణుడు అర్జునునిపైన చేయి వేసి అన్నాడు, అర్జునా, నీకు నేను మాటిస్తున్నాను, నిన్ను ప్రపంచంలోనే అగ్రగణ్య విలుకాడిగా తీర్చిదిద్దుతాను. నీకోసం నా విద్యనంతా ధారపోస్తాను. నీవే నా ప్రియ శిష్యుడు. కాని దుర్యోధనుని హృదయంలో మాత్రం ఆ క్షణం నుండే అసూయ అగ్నిరగులడం మొదలైంది. మరుసటి రోజు ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని మరియు ధర్మరాజును పిలిచి ఒకే పరీక్ష పెట్టాడు. మీరిద్దరిలో ఎవరు మంచివారు అని వ్రాయండి. కొంతసేపటి తరువాత దుర్యోధనుడు తన సమాధానం రాశాడు, నేనే మంచివాడిని. ధర్మరాజు మాత్రం ఇలా వ్రాశాడు, నాకన్నా దుర్యోధనుడే మంచివాడు. ద్రోణుడు ఆశ్చర్యపడి అడిగాడు, ఎందుకు నీకన్నా దుర్యోధనుడే మంచివాడు అంటున్నావు? అందుకు ధర్మరాజు వినయంగా సమాధానమిచ్చాడు, నేను ఎప్పుడూ ధర్మమని పట్టుబట్టి నా తమ్ముళ్లను కట్టడి చేస్తూ ఉంటాను. కాని దుర్యోధనుడు మాత్రం మంచి చెడు లెక్క చేయకుండా తన తమ్ముళ్లు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు. అందుకే ఆయన నాకన్నా మంచివాడు. దుర్యోధనుడు అదే తరహాలో రాశాడు, నేను కూడా నా తమ్ముళ్ల సంతోషమే కోరుకుంటాను, వాళ్లను ఇబ్బంది పెట్టను. అందుకే నేనే మంచివాడిని. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, దుర్యోధనా, నువ్వు గమనించు. నీకు నీ తమ్ముళ్లకు నిజమైన శ్రేయస్సు కలిగించేది ధర్మం మాత్రమే. వ్యక్తిత్వమంటే ధర్మరాజులా ఉండడం. అతన్ని చూసి నేర్చుకో. దుర్యోధనుడు మాత్రం తనలోనే అనుకున్నాడు, ఇద్దరం ఒకే సమాధానం చెప్పినా గురువు ధర్మరాజును మెచ్చుకున్నాడు. నన్నే ఎందుకు తిట్టాడు? ఆహా, ఈయనకి పాండవుల పక్షపాతమే. ఆ రోజునుండి గురువుపైన అతనిలో ద్వేషం పెరిగింది. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి, మీలో ప్రతి ఒక్కరూ ఏ విద్యలో నైపుణ్యం సంపాదించాలో నేను నిర్ణయిస్తాను. ఒక్కో వ్యక్తికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి వెలుగులోకి తీసుకురావడం నా బాధ్యత అని చెప్పి ముందుగా భీముడిని పిలిచాడు. భీమా, కత్తి, గొడ్డలి, ఈటె, బాణం, గద వీటిలో నీకు నచ్చిన ఆయుధం ఏది అని అడిగాడు. భీముడు జవాబుగా, ఆచార్యా, నా చేతిలో కత్తి అంటే అది చీపురు పుల్లలాంటిదే. నాకు గద ఇవ్వండి, దానితో కొండలనైనా పిండివేసేస్తాను అన్నాడు. అది విన్న దుర్యోధనుడు, పాండవులలో బలవంతుడు భీముడే, అతనికి పోటీగా నేనూ ఉండాలి, కాబట్టి నాకు కూడా గద కావాలి అని నిర్ణయించి గదనే ఎంచుకున్నాడు. ధర్మరాజు ఈటెల్లో రథసారథ్యంలో ప్రావీణ్యం సాధించాలనుకోగా నకుల సహదేవులు కత్తియుద్ధం, గుర్రపు స్వారీ వంటి విద్యలపై అభిరుచి చూపారు. చివరగా ద్రోణాచార్యుడు అర్జునుని పిలిచి, యుద్ధంలో అందరికంటే శక్తివంతుడు, విలువిద్యలో ప్రావీణ్యం పొందినవాడే. ఇతర ఆయుధాలన్నీ శత్రువు దగ్గరగా ఉన్నప్పుడే పనికివస్తాయి.
కాని విలుకాడైతే శత్రువు 1000 అడుగుల దూరంలో ఉన్నా జయించగలడు. ప్రతి ఆయుధం తన పని మాత్రమే చేస్తుంది, కాని బాణం మాత్రం మంత్రశక్తిని కలిపి అస్త్రంగా మారుతుంది. ఒకే బాణం 1000 బాణాలుగా మారి శత్రువులను సమూలంగా సంహరించగలదు. ఈ అస్త్రశస్త్ర విద్యకు తగిన సహనం, ఓర్పు, పట్టుదల, ఏకాగ్రత, దీక్ష ఇవన్నీ నీలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడున్న 105 మందిలో ఈ విలువిద్యకు అర్హుడు నువ్వొక్కడివే. వీరందరిలో అగ్రవీరుడిగా నిలిచేది నువ్వే అని అన్నాడు. ద్రోణుని మాటలు విన్న దుర్యోధనుని మనసులో భయం పుట్టింది. పాండవులలో ధర్మరాజును, భీముడిని, నకుల, సహదేవులను మా 100 మంది కౌరవులు అడ్డుకోగలం. కాని అర్జునుని ఎదుర్కొనే శక్తి మాలో ఎవరికీ లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచనలో పడిపోయాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ద్రోణాచార్యుడు, ఈరోజు గుర్రాలపై స్వారీ చేస్తూ యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పుతాను అని శిష్యులందరినీ గుర్రాలపై అడవిలోకి తీసుకెళ్లాడు. అందరూ ఒకే దిశగా పరిగెడుతున్నారు. ద్రోణాచార్యుని గుర్రం, అర్జునుని గుర్రం పక్కపక్కనే దూసుకుపోతున్నాయి. అప్పుడు ద్రోణుడు అన్నాడు, అర్జునా, విల్లు తీసుకో. కుడివైపు దూరంలో పరిగెడుతున్నా ఆ అడవి పందిని చూడు. ఇంతవరకు నిశ్చలమైన లక్ష్యాలపై సాధన చేశావు. ఇప్పుడు కదులుతున్న లక్ష్యంపై బాణం వేయడం నేర్చుకో. బాణం వదిలెయ్యి. అర్జునుడు బాణం ఎక్కుపెట్టి గురిపెడుతుండగానే ఒక్కసారిగా 10కి పైగా బాణాలు ఎక్కడినుంచో వచ్చి ఆ అడవి పందిని గుచ్చాయి. అవి అర్జునివి కావు. ఎవరు వదిలారో ఎవరికీ అర్థం కాలేదు. బాణాలు గుచ్చిన నొప్పితో పంది గట్టిగా కేకవేసింది. వెంటనే మరో బాణం దూసుకొచ్చి పంది మెదడును చీల్చేసి దాన్ని అక్కడికక్కడే పడగొట్టింది. అందరూ గుర్రాలపై నుండి దిగి ఆశ్చర్యంతో ఆ బాణాలు ఎక్కడినుంచి వచ్చాయో వెతికారు. చివరికి దూరంలో ఒక వేటగాడు కనిపించాడు. కండలతో ఉట్టిపడే శరీరం, నడుముకు పులిచర్మం, చేతిలో విల్లు. వీరందరూ అతని దగ్గరకు చేరుకోగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా మరో బాణాన్ని తీసి నేరుగా అర్జునుని గుండెపై గురిపెట్టాడు. అతడే ఏకలవ్యుడు. అందరిలో నిజమైన విలుకాడు, అత్యంత శక్తివంతుడు అర్జునుడే అని గ్రహించి ఏకలవ్యుడు బాణం నేరుగా అర్జునుడిపై గురిపెట్టాడు. వెంటనే ధర్మరాజు ముందుకు వచ్చి, ఎవరు నీవు అని అడిగాడు. అంతలోనే అర్జునుడు అతన్ని ఆపేసి, నీ గురువు ఎవరు అని ప్రశ్నించాడు. ఎందుకంటే క్షణంలో 10 బాణాలు విసరడం, అదీ పరిగెడుతున్న జంతువుపైన, కేవలం అడుగుల శబ్దాన్ని ఆధారంగా చేసుకుని చేయడం కఠినమైన విన్యాసం. కాబట్టి తనకన్నా గొప్ప విలుకాడు ఇతడే అని అర్జునుడు గుర్తించాడు. అప్పుడు ఏకలవ్యుడు నమస్కారంగా చెప్పాడు, నా గురువు ద్రోణాచార్యులే. అది విని ప్రక్కనే నిల్చున్న ద్రోణుడు ఆశ్చర్యంతో, నేనా అని ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుని చూసిన వెంటనే ఏకలవ్యుడు నేలమీద పడి పాదాలను నమస్కరించాడు. గురువుగారు, నేను కొన్ని సంవత్సరాల క్రితం మీ వద్దకు వచ్చాను. అప్పుడు మీరు క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పుతాను అని నిరాకరించారు. మీ మాటకు విరుద్ధంగా నేను ఏం చెయ్యలేను. కాని మీ ఆశీర్వాదంతో మట్టితో మీ విగ్రహం తయారుచేశాను. దానిని మీ స్థానంగా భావించి రోజు మీకే శిష్యుడినని అనుకుంటూ సాధన చేశాను. ఏకలవ్యుడు గర్వంగా కొనసాగించాడు. ఇప్పుడు శబ్దం విని లక్ష్యాన్ని చూడకుండానే క్షణంలో 10 బాణాలు విసరగలను. ఇవన్నీ మీ విగ్రహాన్ని గురువుగా భావించి నేర్చుకున్న విద్యలే.